నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు, రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై విశదంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని తెలిపారు. జిల్లాలో నీటిపారుదల సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వ సహకారంతో తెలుగంగ ద్వారా నీటి సదుపాయాన్ని రైతులకు అందేలా చూడగలిగామని తెలిపారు. జిల్లాలో కాలువలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ఈ ఆక్రమణను ఆపగలిగితే పంటలను బాగా పండించవచ్చని తెలిపారు. కావున జిల్లాలో నీటిపారుదల సౌకర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వ్యవసాయం అనేది నిరంతర ప్రక్రియ అని, రైతు భరోసా కేంద్రాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో వ్యవసాయానికి సంబంధించిన చర్చలు జరిగినప్పుడు ఆ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వలన రైతుల సమస్యలను తగ్గించవచ్చని తెలిపారు. దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యంగా చేసుకుంటే వ్యవసాయ రంగంలో రైతులు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని తెలిపారు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతుల సహకారం అందించి వ్యవసాయ రంగానికి అండగా ఉంటానని తెలిపారు. జిల్లాలో రైతులు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారని, వారి నూతన ఆలోచన దిశగా వ్యవసాయ రంగంలో మంచి ఉత్పత్తులను పండించి జిల్లాను ఆదర్శంగా నిలపవచ్చన్నారు. మరింత బాధ్యత, అది చాలా అవసరం. దీనికి కూడా మనము అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులో చర్చలు జరగాలి. అంటే ఫైనల్లీ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే చెరువు కానీ లేదా ఈ కాలువలు కానీ మళ్ళీ రైతులు చేసుకుని ఉంటారు. సో నీళ్ళు రాకుండా పొలం ఎంత ఉంటే ఏమి ఉపయోగం? పొలం తక్కువ పొలం ప్రభావం నీళ్ళు వస్తుంది, దాంట్లో మనం బంగారం పండించవచ్చు అని చెప్తారు. సో కాబట్టి దీంట్లో నాకు రైతు సహకారం కావాలి. నేను కూడా అగ్రికల్చర్నే కావాలి, దాని తెలుసు ఎక్కడ ఐడెంటిటీ చేస్తే ఎలా బాగుంటుంది అనేది. సో కంపల్సరీగా మీ అందరూ సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో, అలాగే అధికారుల కృషితో కంపల్సరీగా ఇది మన ప్రొడక్టివిటీ పెరగాలి, అలాగే క్రాప్ డైవర్సిటీ రావాలి, వాటర్ కన్జర్వేషన్ ముఖ్యంగా జరగాల్సి ఉంటుంది. దీనికి రెవెన్యూ తరఫు నుంచి చేసేది చాలా చిన్న పనే, కానీ రైతుల తరఫు నుంచి పబ్లిక్ తరఫు నుంచి కావాల్సింది ఎక్కువ సపోర్ట్. అది ఉంటే కనుక కంపల్సరీ మనం వాటర్ పార్టీని సేవ్ చేసుకోగలుగుతాం చేపట్టాలి. అది కేవలం మన జిల్లాలో కాకుండా ఇడీ రాష్ట్ర దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. దానికి మీ సహకారం కోరుతున్నాను.